సడన్గా బయటికి వచ్చి అట్లా తిరుగుతూ జస్ట్ అట్లా అనుకొని అప్పటికప్పుడు వచ్చి కృతంగా వచ్చి లంచ్ చేసాం, డిన్నర్ చేసాము. సో తినేటప్పుడు నాకు అనిపించింది ఇట్లానే నైట్ అవుట్ చేద్దాం, మన ఇద్దరం అటు ఇటు తిరుగుదాం అని అనుకున్నప్పుడు వాడికి నరసింహ చూడాలని ఉంది కాబట్టి, అండ్ ఇట్ ఈస్ 1.5 hour మూవీ కాబట్టి పర్లేదు అని చెప్పి ఇప్పటికిప్పుడు రెక్లైనర్ కోసం ఎతికి అసలు అన్నీ ఫుల్ అయిపోయినాయి. ఏదో మూలలో ఉన్న థియేటర్లో 2 రెక్లైనర్లు దొరికితే బుక్ చేసుకుని మూల సీట్ లాస్ట్ టైం రిలీజ్ కి కూడా మూల సీట్లే దొరికినాయి. అప్పుడు కూడా ముందు రోజు బుక్ చేసినాం, అది కూడా టాప్ లెఫ్ట్ కార్నర్. ½ an hour జర్నీ వేసుకున్నా కూడా ఇంకొక ½ an hour ఇట్లా మా పక్కనే ఉన్న నెక్లెస్ రోడ్లో ఒక రౌండ్ వేస్తే ½ an hour అయిపోతుంది. కాబట్టి అట్లా ఒక రౌండ్ వేసుకొని మూవీకి వెళ్దామని డిసైడ్ అయ్యాం. ఏంది పానీపూరి ఎంత క్రేవింగ్ అవుతుందంటే అన్నం తిన్నాక బిర్యానీ తిన్నాక కూడా ఒక ప్లేట్ పానీపూరి తింటే బాగుంటుంది. ఐఎమ్ సో ఫుల్. ఇట్లా అన్నా కూడా లోపల పోతలేదు. బట్ హ్యాపీ డెజర్ట్ ఇంకా చాలా ఉన్నాయి. సినిమాలో థమ్స్ అప్ కొనిస్తాను అన్నమాట, పాప్కార్న్ ఉంటుంది. మా ఆయన 3D బుక్ చేశాడు, అద్దాల మీద అద్దాలు. ఇప్పుడు ప్రతి అంశం, జీవి, ప్రాణి, నిర్జీవ వస్తువులో కూడా ఆయన నెలకొని ఉన్నారు. నాకు ఈ స్తంభంలో కూడా ఉండాలిగా. ఎట్లనే నేనైతే నరసింహావతారం వస్తున్నప్పుడైతే కాళ్ళు సకల ముక్కలు వేసుకొని రెక్లైనర్లో దండం పెట్టి చూస్తున్నాము. 12 o'clock నుంచే నాకు డెత్ బై చాక్లెట్ కావాలంటే ఐస్ క్రీమ్ స్టోర్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. ఏదో బిర్యానీది ఓపెన్ ఉంటుంది 12 to 4 అనేదో ఇన్స్టాగ్రామ్ రీల్ ఉంటే అది చూసి దానికి వెళ్తున్నాం. అక్కడ ఏమన్నా డెజర్ట్ దొరికితే ఆవిడ అదృష్టం. ఏం మరి బిర్యానీయా లేకపోతే డెజర్టా? డెజర్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది. బిర్యానీ వేసుకొని పోదాం అంటాం. ఏం చెప్తారు? సారీ అక్క, లేట్ అయిపోయింది, నెక్స్ట్ తొందరగా ఇస్తా అక్క. అట్లుంటుంది, అమ్మాయిలు తీసుకొస్తాయి పార్సల్, తొందరగా ఇస్తాడు, లేట్ అయింది అని అనుకోని సారీ కూడా చెప్తారు. చూసా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డే అవుట్, అన్ప్లాన్డ్ డే అవుట్.